ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ దేవుని మహాకృపను బట్టి 470కి 445 వచ్చినాయి. నేను ఫస్ట్ నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. కన్న తండ్రి నన్ను ప్రేమించి తన కుమారుని కాజేశ్వరరావు గారిని నాకు భర్తగా ఇచ్చి మా ఇద్దరిని ప్రేమించి ఆయన బిడ్డలు మా బిడ్డలుగా ఇచ్చి ఈ మహాదేవుని మందిరంలో అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీలో మమ్మల్ని సంఘ పెద్దలుగా నిలబెట్టి ఆత్మీయ తండ్రి గారు ఆత్మీయ ఆహారం ద్వారా ఎంతో మమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయ సమృద్ధిని మేము ప్రతి దినము అనుభవిస్తున్నాం. అందుని బట్టి దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఆత్మీయంగా వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లం. నా కోరిక, నా గోలు, నా ఇష్టం ఒకటే, ఆత్మీయంగా వర్ధిల్లాలి. కన్న తండ్రి బిడ్డల కొరకు కూడా నేను నిత్యం ప్రార్థించేది అదే. ఆత్మలో వర్ధిల్లినప్పుడే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మీయంగా వీళ్ళు ముగ్గురిని ఉన్నత శిఖరాల మీద ఎక్కించండి, ఆత్మీయంగా వర్ధిల్లాలి అనే నా ప్రార్థన. ప్రతి నిత్యము కూడా వారు కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడైనా ప్రతిరోజు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు నా చేత 5 బిడ్డలు మోకరించి ప్రార్థన చేయించుకొని దేవుని మీద ఆధారపడి బ్రతకటం 5 బిడ్డలకు కూడా నేర్పించాం. మా మర్ది గారి కుమారుడు కుమార్తె శ్రావణి సురేష్ వారి కుమారుడు కుమార్తె కూడా 5 బిడ్డలు కలిసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయమనేవాళ్ళు. అదేవిధంగా ఎగ్జామ్స్ అప్పుడు ఆత్మీయ తండ్రి గారి చేత నిత్యము ప్రార్థన చేయించుకొని కరుణశ్రీ వెళుతూ ఉండేది. ఒకరోజు కాదు, ఎగ్జామ్స్ అప్పుడల్లా కూడా నిన్న చేసాడుగా అమ్మ పెదనానంటే కాదని మళ్ళీ ప్రతి ఎగ్జామ్స్ అప్పుడు కూడా ప్రేయర్ చేయించుకొని వెళ్తూ ఉండేది. దేవుని మహాకృపను బట్టి దేవుడు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఉంచాడు. మరి ముఖ్యంగా ఏంటంటే మేము 2 కోట్లు పెట్టి స్థలం కొని 400 గజాల్లో బిల్డింగులు కట్టడానికి 2 కోట్లు పెట్టి స్థలం కొన్నాం. దేవుని మహిమార్థమయ్య నా గొప్ప గురించి నేను ఎప్పుడు చెప్పట్లా, కానీ కట్టడానికి రూపాయి మా దగ్గర లేదు. సొంత డబ్బు అంతా స్థలానికే పెట్టాం. పెట్టుబడికి ₹1 అయితే లేదు. కన్న తండ్రి ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వచ్చి, కాజేశ్వర నా భర్త ఎప్పుడు కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య, ఇట్లా మనీ అవసరము, బిల్డింగులు కట్టాలి, స్థలం కొన్నానంటే దేవుడు నీకు ఇస్తాడు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు, ఊరక టెన్షన్ పడుతున్నా భయపడుతున్నా ఎంతో ఆత్మీయంగా దేవుని మాటలు చెప్పి ధైర్యపరుస్తూ ఉండేవాడు. దేవుని మహాకృపను బట్టి కట్టి సంవత్సరం అవుతుంది, కస్టమర్లు రావట్లేదని నేనైతే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన ఉన్నవంటకు రుజువునయ్యను చూచి నమ్ముట కంటే చూడక నమ్మువారు దాన్ని. దేవుడు ఖచ్చితంగా లేట్ అయినా కానీ తన బిడ్డల పక్షంగా అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నా కోరిక, నా యొక్క విశ్వాసం, నా నమ్మకం, నా ధైర్యం, నా బలం అంతా ఒక్కటి ఏంటంటే గొప్పవాడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన బిడ్డల పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడని నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. కన్న తండ్రి మహాకృపను బట్టి కస్టమర్ నడిపించి ఒక బిల్డింగ్ 1.25కి అమ్మటానికి కన్న తండ్రి కృప చూపించాడు. అడ్వాన్స్ ఇచ్చారు, లోన్ ప్రాసెస్ నడుస్తుంది, అయిపోయిన తర్వాత చెప్దాము ఆత్మీయ తండ్రి గారికి అన్నాడు. కానీ నా సంతోషం ఏంటంటే మనం ఏదైతే అడిగామో దేవుని సన్నిధిలో అది ఖచ్చితంగా ఆయన ఇస్తాడని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. జరిగిన తర్వాత చెప్పుకోవటం కాదు, కానీ జరగకముందే ఆయన నమ్మిన బిడ్డలు చవటమే. ఎందుకంటే అబ్రహాం గారు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఇందాకే చెప్పాను, ఆత్మీయ తండ్రి గారు కూడా ఎంతగానో బలపరుస్తూ నిజంగా నాకు ఇష్టం. నాకు ఈ లోకంలో మాకు ఎంత ఉండా దేవుడు మాకు ఇచ్చింది, అది మాదంటూ ఈ లోకాన్ని ఏది లేదు. కానీ వీటన్నిటిని బట్టి సంతోషం కంటే దేవుని మాటలు ఏంటంటే నాకు చెప్పని అసఖ్యం మహిమాయుక్తమైన సంతోషం నా హృదయంలో. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు వినాలి, ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి. బిడ్డలకు కూడా అదే నేర్పించాం. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకుడి, అప్పుడు మీకు అక్కరగొన్నవన్నీ కూడా మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడని చెప్పి మార్తా నువ్వు నమ్మిన ఎళ్ళ దేవుని మహిమను చూస్తావని దేవుని మహాకృపను బట్టి దేవుని మీద ఆధారపడి బ్రతకటం ఆత్మీయ తండ్రి గారు నాకు సంఘ పెద్దలు కాజేశ్వరరావుకి నేర్పించారు. నేను కూడా 3 బిడ్డలకు కూడా ఆత్మీయంగా బలపడాలి, ఎప్పుడు దేవుని కొరకు ఆరాటపడాలి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఎప్పుడు కూడా నిన్న వాక్యం చెప్పాడు, కావలి వారు ఉదయం కొరకు శుక్రవారం కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుంది. అలా కనిపెట్టాలి, ఆయన కొరకు తృష్ణ గొనుచున్నది, ఆయన కొరకు ఆశపడుచున్నదని. అదేవిధంగా దేవుని మహాకృపను బట్టి
మా బంధువులు రక్త సంబంధికులు అందరిలో కల్లా ఆత్మీయంగా ఉన్నతంగా ఉంచాడు. శారీరకమైన ఇహ సంబంధమైన సమృద్ధితో కూడా నా కన్న తండ్రి ఉన్నతంగా నన్ను నింపాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు. మొన్న మామయ్య చనిపోయినప్పుడు వెళ్ళినా కానీ మాకు శుక్రవారమే చనిపోయాడని చెప్పాడు. మేము వెళ్ళేసరికి శనివారం 7ంటికి చనిపోయాడు. ఆ రోజు ప్రభు దినం పోగొట్టుకున్నందుకు నేను నిన్న శుక్రవారం వచ్చి వాక్యం విన్నదాకా నాకు ఆత్మలో నెమ్మది లేదు. శారీరకంగా తింటున్నా, పని చేస్తున్నా కానీ అయ్యో ప్రభు దినం పోగొట్టుకున్నాను అదొక బాధ, వేదన. అసలుకి ఎంత బాధ అంటే దేవుని మహాకృపను బట్టి శుక్రవారం వాక్యం విన్న తర్వాత కొంచెం నెమ్మలంగా అనిపించింది. ఈరోజు విన్న తర్వాత ఇంకా ఎంతో సంతోషం, ఆనందం. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.